ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు నేతలు. పార్టీ భవిష్యత్పై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. అటు పీజేఆర్ వర్ధంతి సందర్భంగా దివంగత నేతను గుర్తు చేసుకున్నారు లీడర్స్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కాంగ్రెస్ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో అధినేత్రి సోనియా గాంధీ పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమానికి అటెండ్ అయిన పార్టీ సీనియర్ నేతలు దేశాభివృద్ధిలో కాంగ్రెస్ కృషిని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఫ్లాగ్ ఇనాగరేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీయే పేదలకు నిజమైన సేవలందించిందన్నారు ఉత్తమ్. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మన పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని స్థాయిలో ప్రజలందరికీ, సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేయాలి, మెరుగైన జీవితం ఇవ్వాలనే కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. ఇదే రోజున మృతి చెందిన దివంగత నాయకుడు పి జనార్దన్ రెడ్డికి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేతలు. నెక్లెస్ రోడ్డులో జరిగిన పీజేఆర్ 8వ వర్ధంతి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. కార్మిక సంక్షేమానికి పీజేఆర్ ఎంతో కృషి చేశారన్నారు. పి జనార్దన్ రెడ్డి గారు గొప్ప ప్రజానాయకుడు. నేను 1960 నుంచి ఈనాటి వరకు హైదరాబాద్ రాజకీయాలు చూశాను. నాకు తెలిసి వ్యక్తిగతంగా అంత పెద్ద ప్రజానాయకుల్ని హైదరాబాద్ నగరం పుట్టించలేదని చెప్తున్నాను. నిజమైన ప్రజానాయకుడు. నేను చిన్న ఉన్నప్పుడు చాలా మంచి గుర్తు, మా నాన్నగారి దగ్గరికి జనార్దన్ రెడ్డి గారు వచ్చేవారు. వాళ్ళిద్దరు కూడా కార్మిక రంగంలో అనేక ఎడ్యుకేషన్స్ చేస్తూ తెలంగాణ రావాలి, తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి చాలా తపన ఉండేది జనార్దన్ రెడ్డి గారికి. జనార్దన్ రెడ్డి గారు అందరు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఫ్యూచర్ పై నజర్ పెట్టారు నేతలు.